ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మందమరి పట్టణంలో యాంటీ డ్రగ్ ప్రెస్ అండ్ పోలీస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. ఒక్క పరుగు తేడాతో పోలీసు జట్టు విజయం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సుర్జాపూర్లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. 3,50,000 రూపాయల విలువైన 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపిన తాండూరు సీఐ కుమారస్వామి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం ఇటిక్యాల గ్రామంలో విద్యుత్ షాక్తో మహిళ మృతి. ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల వాటర్ హీటర్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్తో మృతి. మాదక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువతను నేరపు మార్గాల నుంచి మరల్చేందుకు క్రీడలు గొప్ప సాధనమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవులు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు యాంటీ డ్రగ్ ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ పేరుతో మందమరిలో క్రికెట్ పోటీ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోటీలో ఒక్క పరుగు తేడాతో పోలీసుల జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పోలీసుల జట్టు 111 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ప్రెస్ క్లబ్ జట్టు 110 పరుగుల వద్ద ఆగిపోయింది. పోటీ అనంతరం విజేతలకు, రన్నరప్లకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విన్నర్ ట్రోఫీని మందమరి సీఐ శశిధర్ రెడ్డికి, రన్నర్ ట్రోఫీని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్కు అందజేశారు. అదేవిధంగా మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మందమరి ఎస్ఐ రాజశేఖర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. చిన్న వయసులోనే యువత ఈ వ్యసనాల బారిన పడటం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. డ్రగ్స్ వలలో చిక్కుకున్నాక బయటపడటం చాలా కష్టతరం. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మాదక ద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ముందుకు రావాలి అని సూచించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ యువతను జీవితానికే దూరం చేస్తున్నాయి. ఇది ఒక్క వ్యక్తిని కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేసే ముప్పుగా మారిందని, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలందరూ కలిసి కృషి చేయాలని అన్నారు. క్రీడలు యువతను నేరాల నుంచి దూరంగా ఉంచేందుకు మంచి మార్గం. అందరూ ఈ భూతాన్ని తరిమి కొట్టేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరు జట్ల ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుళ్లు, మందమరి జర్నలిస్టులు పాల్గొన్నారు. క్రికెట్ మాదిరిగానే జీవితంలోనూ విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల అవసరం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఎదగాలని ఈ మ్యాచ్ ద్వారా యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్జెక్టు యాంటీ డ్రగ్ మీద ఒక గేమ్ కండక్ట్ చేయడము, దాని మీద రేపటి నుంచి మందమరి చుట్టుపక్కల గ్రామాలు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యువతకి మరి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. సో నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటలు అనేటివి జనరల్గా మన మనసులో ఏంటంటే యువత, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ యూత్ ఆడాలనుకుంటాం, కానీ మనకు కూడా అవసరమే. అది మనం జీవించి ఉన్నంత వరకు ఈ స్పోర్ట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తమ రొటీన్ లైఫ్లో అది భాగం చేసుకోవాలి. మన ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది, తర్వాత మనకు స్పోర్టివ్నెస్ వస్తుంది, తర్వాత హెల్తీగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక ఈ యాంటీ డ్రగ్ దాని మీద మీరు మీడియా మిత్రులు అందరూ మీరంతా ఫీల్డ్ మీద ఉంటారు. మీది మాది ఒకటే లక్ష్యము. సమాజాన్ని మనం వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి దురలవాట్లను, చెడు అలవాట్లను యూత్ను ఒక సన్మార్గంలో తీసుకురావడానికి ఒక మంచి ఆశయంతో ఈరోజు మీరందరూ ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ అండ్ అందరు ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిఐ గారు శశిధర్, తర్వాత సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అది అనేది మేము చాలా వరకు పోయిన సంవత్సరం, గత సంవత్సరము అంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా హార్డ్ వర్క్ చేసి మా ఒక టీంను ఫామ్ చేసి మ్యాక్సిమం కేసులు పెట్టి చాలామందిని కౌన్సిలింగ్ చేసి కొంతమంది హార్డ్ కోర్ ఉన్న వాళ్ళు జైలు కూడా పంపించడం జరిగింది. కాబట్టి మీరు మా ఈ యొక్క గంజాయి నిర్మూలనలో, గంజాయి రహిత మందమరి సర్కిల్ కొరకు మీరు కూడా దయచేసి మీ సహకారాన్ని అందించాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక యూత్ ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు చెప్తే వినకుండా కూడా సమాజానికి ఒక సవాల్గా మారిన వాళ్ళని కొంచెం ఒక దారిలోకి తేవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. సో ఇప్పటి నుంచి మాకు ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సో ఈ ఫ్రెండ్లీ స్నేహపూర్వక వాతావరణంలో ఈరోజు మ్యాచ్ కండక్ట్ చేశారు. హోరాహోరీగా జరిగినటువంటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో మళ్ళీ ప్రెస్ మిత్రులు పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మీరు గట్టి పోటీ ఇచ్చి విన్ కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మందమరి ప్రెస్ క్లబ్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పురస్కరించుకొని ఈ క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ 3 నెలల నుంచి మేము ప్రయత్నం చేయంగా సార్ మాకు సపోర్ట్ చేసి అందరినీ ఓకే అంటే ఈరోజు ఈ సండే మ్యాచ్ ఫిక్స్ చేసి ఆడాము. ఈ మ్యాచ్కు మా ప్రెస్ మిత్రులు అందరూ చాలా చకచకంగా ఆడి ఒక రన్నుతో పోలీస్ వాళ్ళతో మేము ఓడిపోయాము. అయినా మేము గెలిచామని ధీమతో ఉన్నాం. ఈ ఒక రన్నుతో మేము ఓడిపోయాము. గురించి పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ అంతటా వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా యాంటీ డ్రగ్స్ మ్యాచెస్ పోయిన ఇయర్ కూడా మన తిరుపతి అన్న చాలా ఆడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5వ వార్డు సాయికుంట ప్రాంతంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 5వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళలకు సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందజేత 50% రిజర్వేషన్లు కల్పించి మహిళా అభ్యుదయానికి కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు మగవాళ్లకు ధీటుగా మరింత ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని, చదువుతోటే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేసే 5వ వార్డుకు చెందిన మహిళలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు మహిళలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి నిన్న నుండి మా 5వ వార్డుకు చెందిన మహిళా సోదరులైనటువంటి ఆధ్వర్యంలో మరి శారదా గారు దీన్ని ఆర్గనైజ్ చేసి నిన్న నుంచి కూడా గేమ్స్ కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. మరి పెద్ద మొత్తంలో మహిళా సోదరులందరూ రావడం, ఇది మేము ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి మహిళా దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి, మరి మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత, మరి వాళ్ళ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈనాడు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మహిళలందరూ ఈరోజు వంటింటికే పరిమితం కాకుండా ప్రతి రంగాల్లో కూడా మరి ముందుండాలని ఈరోజు ఒకసారి మీరందరూ కూడా మహిళా సోదరుమణులు గుర్తెరగాలి. ఇలా ఉద్యోగాల్లో కానివ్వండి, ఇవాళ ఏరోప్లేన్ నడిపేటువంటి స్థాయిలో కూడా మరి మహిళల సోదరుమణులు ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో బస్సు నడిపేటువంటి స్థాయిలో కూడా మహిళా సోదరుమణులే నడుపుతూ ఉన్నారు. ఇవాళ సింగరేణిలో కూడా మరి మహిళా సోదరుమణులే ఉన్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మహిళా సోదరుమణులే, ఇవాళ కలెక్టర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా మరి మహిళా సోదరుమణులు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారంటే దానికి ప్రధాన కారణం ఇవాళ విద్య, మరి చదువుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే మనం అన్ని రంగాల్లో ముందుకు పోగలుగుతాం. ఇవాళ రాజకీయాల్లో కూడా ఇవాళ ఎంతోమంది మరి మహిళా సోదరుమణులు ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఇవాళ రాష్ట్రపతులుగా, ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నారంటే మరి వాళ్ళందరూ కూడా చదువుకోవడమే దానికి ప్రధాన కారణం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మరి మహిళా సోదరుమణులు చదువుకున్నప్పుడే మనకు ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కదే గుర్తెరగాలి మీరందరూ. ఈరోజు కులాలు మతాలు కాదు, ఇవాళ ఏ గాలికి ఏ కులం ఉంది, మీరు పెట్టుకునే పూలకే ఏ కులం ఉంది, మీరు తాగే నీళ్ళలో ఏ కులం ఉంది, ఇవాళ కులాలు అనేది కాదు. ఇవాళ మనం పీలుస్తున్న గాలి కులం ఉందా, మనం తాగుతున్న నీరు కులం ఉందా, మనం తాగుతున్న పాల కులం ఉందా? కులాలు అనేది మనం కల్పించుకున్నాం తప్ప ఈ కులాలు అయ్యో మేము చదువుకుంటే అక్కడికి పోతామా లేదా అనేటువంటి భావం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మనం చదువుకున్నప్పుడే ఈ భారతదేశంలో మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతామనే విషయాన్ని మరి మహిళా సోదరుమణులు మరి గుర్తెరగాలి. అయ్యో చాలామంది మరి నేను బయటకు వెళ్తే ఏం జరుగుతుందో కాదు, మీరు ఎప్పుడైతే పురుషులకు సమానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరి మీకు కూడా 50% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అన్ని రంగాల్లో మీరు ముందుకు రావాలని ప్రతి దాంట్లో కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మరి శారదా గారు మహిళా సోదరుమణులందరినీ పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేసి వారిని ఎంతో ముందు తీసుకుపోయిన ఒక లక్ష్యంతో ఇవాళ మీకు ఇక్కడ గేమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మహిళలు దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని రాబో రోజులలో మరి మన వార్డు మున్సిపాలిటీలో ఈ మంచిర్యాల ఆదర్శంగా ఉండాలంటే మరి మహిళా సోదరు అన్నింటిలో మరి ముందుండాలనే సందర్భంగా మరి పేర్కోవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మరి నా గెలుపొందినటువంటి వాళ్ళకి కానీ మరి ఇవాళ వాళ్ళకు ప్రయిచ్చే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మంచిర్యాల మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మా పారిశుద్ధ మరి కార్మికులు ఇవాళ మంచిర్యాల పట్టణాన్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 5 గంటలకే లేచి ఇవాళ పట్టణాన్ని రోడ్లన్నీ శుభ్రం చేసి వాళ్ళ యొక్క శ్రమను ఇవాళ మంచిర్యాల పట్టణానికి దారబోస్తున్నటువంటి మరి మహిళా సోదరుమణుల యొక్క మరి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి ఈరోజు మరి 5వ వార్డులో మరి నేను మా మహిళా సోదరులందరూ కలిసి వారి పెద్ద ఎత్తున మరి సన్మానం చేసి వారి రాబో రోజుల్లో ఇంకా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఎంతో చైతన్యవంతులు కావాలని మరి వాళ్ళకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మన 5వ వార్డు కౌన్సిలర్ అయిన సుజమల హరికృష్ణ గారు ప్రతి ఒక్క పండుగను కానీ ప్రతి ఒక్క ఉత్సవాలను కానీ ఆడవాళ్ళే ముందట ఉండాలి, ఆడవాళ్ళు అన్నింటిలో ముందట వేయాలని సంక్రాంతికి ముగ్గుల పోటీలు కానీ, భోగి మంటల సెలబ్రేషన్స్ కానీ, బతుకమ్మ సంబరాలు కానీ, మహిళా దినోత్సవాల సందర్భంగా ఆటల పోటీలు కానీ అన్ని రంగాలలోనూ మహిళలు ముందుండాలని అన్ని వేళలా మా ముందు ఇప్పటికీ మాతోనే ఉండి మమ్మల్ని ముందడుగు వేస్తున్నారు. ఇదే విధంగా ఇక ముందు కూడా మాకు అన్నగారి ప్రతి దానిలో మాకు తోడుండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మహిళా తరంగిణి మమతా సొసైటీ ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. మమతా మహిళా తరంగిణి అధ్యక్షురాలుగా రమాదేవి, ఉపాధ్యక్షురాలుగా లత, ముఖ్య కార్యదర్శి శృతి, సంయుక్త కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి కరుణ నూతన కార్యవర్గం ఎంపికైనట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మమతా మహిళా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 2009లో స్థాపించిన మమతా మహిళా తరంగిణి సంఘం ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందని, ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో సమాజ సేవకు ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోనె భాగ్యలక్ష్మి, చిదానంద కుమారి, రాచకొండ మంజుల, జోష్న చంద్రదత్, శ్రీదేవి గౌడ్, నాగమణి, సునీత, చంద్రకళ, పద్మ, సుముఖలీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళకు నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు వాళ్ళకు ధన్యవాదం. మన మమత మొదలై 2009లో ఇప్పటికీ 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15లో అడుగు పెడుతున్నాము. మేము కొత్తగా నిర్ణయించినందుకు మేము చాలా కార్యక్రమం చేయించుదామని చేస్తున్నాము. మా మమతా సభ్యులందరికీ నమస్కారము. నాకు సెక్రటరీ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ పోస్ట్ ఇచ్చిన సందర్భంగా అందరికీ అనేక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా 7 Hills మేడం గారికి మాకు వెనుక ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మాకు ముందుండి నడిపిస్తూ ఉంటారు. వారికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ పోస్ట్లో ఉండి అన్నీ సక్రమంగా చేస్తానని అందరికీ విన్నవించుకుంటున్నాను. 2009 ఫిబ్రవరి 6 నాడు మాకు ఈ క్లబ్ ఫామ్ అయింది. అప్పటి నుండి మేమందరము కలిసి ఒక ఉమ్మడిగా ఉంటూ నెలకు 2 ప్రోగ్రాంలు చేస్తుంటాము. అంటే దగ్గర ఊర్లలో కానీ పేదల వాళ్ళకు అందరు బుక్స్ ఇవ్వడం కానీ, ట్రైబల్ ఏరియా వాళ్ళకి వెళ్ళడము, బట్టలు, అనేక కార్యక్రమాలు చేస్తుంటాము. అది ఏదైనా పేదవాళ్ళకు ఇది మాకు ఆపద ఉన్నది మేడం అని చెప్తే పోస్టులు ఉన్న వాళ్ళు ఎవరమైనా దానికి సహకరిస్తూ వాళ్ళకి అందరికీ ఇట్లున్నదట మేడం అని మేము ముందు మేడంకి చెప్పుకుంటాము. చెప్తే ఓకే చేయండి అమ్మా అంటే దానికి అందరం అనుకొని మాకు వేరే ఫండ్ అంటూ ఏమీ రాదు. మాది మేమే ఒక 25 మెంబర్స్ వేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే మేము ఇలా చేయాలంటే కూడా మాకు ఫ్యామిలీలో కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఏదన్నా ఇట్లా ప్రోగ్రామ్ ఉందండి నేను వెళ్ళాలి అంటే తను కూడా సరే వెళ్ళు, ఏది ఉన్నా కానీ వెళ్ళు చెయ్యి అని అంటారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నారు. ఓకే. 2009లో మమతా క్లబ్ అని ఒకటి ఫామ్ చేశాము. ఇది మెయిన్లీ సర్వీస్ యాక్టివిటీ కొరకు చేస్తున్నాము. నేను మేము 25 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేసాము. అప్పటి నుండి ఎవ్రీ మంత్ ఒక 2 సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ లేడీస్ డెవలప్మెంట్ కోసం, లేడీస్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కొరకు మేము మా వంతు సహాయం మేము చేస్తున్నాము. ట్రైబల్ ఏరియాస్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో గర్ల్స్కి అటువంటి చిన్న కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి చిన్న ప్రైజెస్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం. ఇదే విధంగా లాస్ట్ 14-15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా మెంబర్స్ కూడా ఎక్కువ చేసుకొని ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని అనాథాశ్రమాలలో కూడా చేస్తున్నాము. బ్లైండ్ స్కూల్లో, అనాథాశ్రమంలో, మెంటలీ హ్యాండిక్యాప్ స్కూల్స్లలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఉమెన్స్ డే కూడా మేము 19th నాడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. దాంట్లో కూడా అందరు లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తూ 200-300 మంది లేడీస్ వస్తారని అనుకుంటున్నాము. చిన్న స్టాల్స్ పెడుతున్నాము. అక్కడ సింగింగ్ కాంపిటీషన్, డాన్సింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, గేమ్స్ అవన్నీ కూడా 17th and 19th మేము కండక్ట్ చేస్తాం. మమత ద్వారా మంత్లీ 2 అని అనుకున్నాము. మేము ఎక్కువ చేసాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే ఇప్పుడు కొత్త బాడీ కూడా మేము సహకరిస్తాం, వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేశారు. మా మమతా మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేసుట్లా నేను ఇలా ఉండగలిగాను. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సూర్జాపూర్ గ్రామంలో బేర నారాయణ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 3.5 లక్షల విలువ గల 140 క్వింటాల నిషేధిత పత్తి విత్తనాలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తాండూరు సీఐ కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో కన్నెపల్లి ఎస్ఐ సిబ్బందితో కలిసి బేరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా 3,50,000 విలువ గల 140 క్వింటాల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. బేర నారాయణ, కొండగుర్ల రాజన్న అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఇలాంటి ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, నేల సారం దెబ్బతింటుందని అన్నారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు కొన్నా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరించారు. 6 గంటల సమయంలో ఎస్ఐఆర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో వారి ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్ అండ్ మా కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానైనా నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండగూర్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి
నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండదల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు చెప్పి. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి అవి పట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా చూస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల అనే గృహిణి వాటర్ హీటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఆదివారం ఉదయం మృతి చెందింది. స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం లక్షిట్పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల అనే గృహిణి ఆదివారం ఉదయం స్నానం చేయడానికి, నీళ్లు వేడి చేయడానికి కరెంటు హీటర్ పెట్టి నీళ్లు వేడి అయ్యాక కరెంటు ఆఫ్ చేయకుండా బకెట్లో ఉన్న నీటిని తాకడంతో కరెంటు షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి 2 కొడుకులు, మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇటికాల విలేజ్లో అందాజా 7:30 గంటల ప్రాంతంలో గంధం తిరుమల అని చెప్పేసి ఆమె స్నానానికి బకెట్టుకొని దానిలో హీటర్ పెట్టి స్విచ్ ఆఫ్ చేయకుండా అటు బకెట్ వాటర్ని టచ్ చేయగా కరెంట్ షాక్తో ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఈమె గంధం తిరుమల వయసు వచ్చేసి 43 ఇయర్స్ ఉంటుంది. వీరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఈమెకి 2 కుమారులు కలరు. అయితే వీరి తిరుమల అయిన తల్లి అటువంటి నాగుల భాగ్య మందమరికి చెందినటువంటి ఆమె ఫిర్యాదు చేయగా దానిపైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య భవన్లో శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన క్విజ్ పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, ట్రెడిషనల్ షో, మ్యూజికల్ చైర్ గేమ్స్తో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేశాయి. మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. మదర్ టచ్ గేమ్ తల్లి బిడ్డల మధ్య ఆప్యాయతను తెలియజేసింది. ట్రెడిషనల్ షోలో సాంప్రదాయ వస్త్ర ప్రదర్శనలు, మహిళలు భారతీయ సాంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చెన్నూరు, తాండూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, మేదరపేట, తాళ్లపేట, దండేపల్లి ఆయా గ్రామాల ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారనే ఓ ప్రదర్శన అందరినీ ఆలోచింపచేసింది. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్జీలుగా కొత్త సుజాత, మంజుల, పల్లెర్ల మనోహర్, కొంజర్ల శ్రీనివాసులు వ్యవహరించి కార్యక్రమంలో పాల్గొన్న వారిని విజేతగా ఎంపిక చేశారు. అనంతరం 3 మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముక్తా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్ల రమేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు బాసెట్టి చంద్రగుప్త, గుండా ప్రభాకర్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మైలారపు సుధాకర్, జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి జ్యోతి, రాయించి సాహితీ, కోశాధికారి కోట జయశ్రీ, అక్కినపల్లి రాధిక, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు బాల సంతోష్, పలువురు వైశ్య సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. Bye.
ఇట్లా వంట పడితేనే కదా మేము తినేది. మేము రాజకీయం ఎదిగినామంటే ఎక్కడిది? సరైన భోజనం, సరైన టిఫిన్ మీరు ఎక్కడ తిరిగినండి, కాకపోతే సమయానికి తినండి. వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇంకా మెడికల్ రీత్యా కానీ రకరకాలుగా ఏదైతే ప్రయత్నం చేస్తామో అందరికీ సహకరించేది మహిళా సోదరులు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే ఇదివరకు వెనుకటి రోజుల్లో ఒక కుటుంబంలో భర్త బయట ఉండాలి, ఆడాలి, ఇంట్లోనే ఉండాలి, బయటకు పోయే సమస్య లేదు. ఇవాళ ప్రభుత్వమే ఏదైతే సగభాగం మీ అందరికీ, మహిళా సోదరులందరికీ, మా అందరికీ సగభాగం అనేది గవర్నమెంట్ ఈయన కామెంట్ చెప్పింది. ఒక్కసారి ఆలోచించుకోండి. ముందుగా మన కుటుంబాన్ని సకలంగా తీసుకుందాం. మన భర్తన, మన అత్తన, మన తల్లి, తండ్రి, మామ, కుటుంబ సభ్యుల. మహిళ అంటేనే మహిళా దినోత్సవం. దీనికి కనీసం ప్రతి మహిళ చెప్పేదంటే అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా కానివ్వండి. నేను నా 50 సంవత్సరాల ఓల్డ్ అని చెప్పి మన సెకండ్ మార్చాలని చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 3 కంపెనీల నుంచి వచ్చి మంచిగా కనిపించాడు. నేను నా 50 సంవత్సరాలు ఎన్నో ఉండి నా భార్య వచనకళ గారు నన్ను ఏ కార్యక్రమం చేస్తే కానీ ఎంతో కానీ ముందుకు వెళ్ళమని చెప్తారు. అంటే మీకు ఎందుకు చెప్తుందంటే మహిళలు ఎవరైనా కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా వాళ్ళను ముందుకు ఆపాలి. ఎందుకంటే తప్పుడు కార్యక్రమం చేస్తే స్లో చేయండి, ఆపండి. మంచి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళని ఆపకండి, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆపకండి. ఏం చేసినా కానీ మహిళలు ముందు ఉండాలి. మహిళలు చెప్తే మొగలు కూడా ముందుకు పోతారు. మీరందరూ కూడా ముందుకు వాళ్ళు జరిపించాలని నేను సామాన్యంగా కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఈ కార్యక్రమం చేసిన ఎవరైతే మహిళా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎందుకంటే టైం లేదు, ఒక సెకండ్ లేట్ చేయని వాళ్ళ నలుగురికి సన్మానం చెప్పి భార్య వచనంగా చెప్తున్నా నలుగురికి తప్పని కోరుతున్నాను. ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క చోటు నుండి మహిళలు వచ్చారు. జెండారం, దండపల్లి, తాళ్ళపేట, మంచిర్యాల, తాండూరు, ఇంకా వివిధ ప్రాంతాలు, చెన్నూరు, ఎంత దూరం నుండి ఇక్కడ ఈ జిల్లాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో అందరి కూడా వచ్చారు. కాబట్టి ఈ వైశ్వ మహిళలతో కలకలలాడుతుంది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఫస్ట్ స్థాయికి ఏమందంటే అక్క మేము ఇక్కడ లక్ష్మీపేట టౌన్ లెవెల్లో చేస్తాము, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని చెప్పింది. లేదా ఎట్లా కష్టపడతావు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేద్దాము, అంకుల్తో మాట్లాడదామంటే ఓకే అండి. అంకుల్తో మాట్లాడగానే ఒప్పుకున్నారు. చేద్దాం అంకులంటే సరే అమ్మా, ఎంతమంది అయినా కానీ నేను లక్ష ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. అంకుల్ ఒకసారి గట్టిగా చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ పట్టణ సంఘం వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. ఇక మిగతా అంత సాయికి చెప్పింది. ఇక నేను చెప్పి మళ్ళీ బోర్ కొట్టించాను. ఓకే, ఎందుకంటే మీరందరూ ఇంత మంచి సపోర్ట్ ఉంటే నేను ముందు కూడా చక్కటి ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వస్తాము జిల్లా నుండి. అందరికీ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మందమరి పట్టణంలో యాంటీ డ్రగ్ ప్రెస్ అండ్ పోలీస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. ఒక్క పరుగు తేడాతో పోలీసు జట్టు విజయం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సుర్జాపూర్లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. 3,50,000 రూపాయల విలువైన 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపిన తాండూరు సిఐ కుమారస్వామి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం ఇటిక్యాల గ్రామంలో విద్యుత్ షాక్తో మహిళ మృతి. ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల వాటర్ హీటర్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్తో మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.